సూపర్ స్టార్ 'కృష్ణ' ఈయన సినిమాలు ఎలాంటి రికార్డు సృష్టించాయో మనకు తెలిసిందే. మామూలు అంచనాలతో తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చరిత్రలో నిలిచిపోయే మూవీస్‌లో నటించారు. వరుసగా బిగ్గెస్ట్ సక్సెస్‌లను అందుకొని తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈయన సినిమాలు ఈజీగా 100 రోజులకు పైగా హౌస్‌ఫుల్‌గా రన్ అయ్యేవి. డైరెక్ట్‌గా షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజులు ఆడి చాలా సినిమాలు స్టడీ కలెక్షన్స్ రాబట్టాయి. షిఫ్ట్‌లతో కలుపుకొని కాకుండా డైరెక్ట్ కేంద్రాలలో కృష్ణ గారివి 100 రోజులు ఆడిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి కృష్ణ గారి మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో స్క్రిప్ట్‌లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి స్పెషల్ థాంక్స్. ఇప్పుడు మనం మన వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. నెంబర్ 1 తేనె మనుషులు. కృష్ణ, సంధ్యారాణి ముఖ్య పాత్రలు నటించిన చిత్రం ఇది. అందుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 2 మంచి కుటుంబం. ఇదొక రీమేక్ మూవీ. చాలా మంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలు నటించారు. అలాంటిది 6 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 3 విచిత్ర కుటుంబం. కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రధాన పాత్రలో నటించారు. 1969 వేసవిలో రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 4 అక్కా చెల్లెళ్ళు. 1970లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇది. అలాగే రీమేక్ మూవీ కూడా. ఏఎన్నార్ కృష్ణ గారు హీరోలుగా నటించారు. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 5 పండంటి కాపురం. కృష్ణ గారి స్టార్డమ్‌ను పెంచిన చిత్రం ఇది. కృష్ణ, విజయ్ నిర్మల ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది 17 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది. బాక్సాఫీస్ దగ్గర మరెన్నో రికార్డులు సృష్టించింది మూవీ. నెంబర్ 6 ఇల్లు ఇల్లాలు. కృష్ణ, కృష్ణంరాజు, గుమ్మడి ప్రధాన పాత్రలో నటించారు. ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది ఇల్లు ఇల్లాలు. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 7 పుట్టినిల్లు మెట్టినిల్లు. ఇదొక రీమేక్ మూవీ. శోభన్ బాబు, కృష్ణ, లక్ష్మి ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 8 దేవుడు చేసిన మనుషులు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, ఎస్వి రంగారావు లాంటి చాలా మంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటించారు. కృష్ణ గారి మార్కెట్ మరింత పెంచింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. అలాంటిది 26 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది దేవుడు చేసిన మనుషులు. నెంబర్ 9 మీనా. కృష్ణ, విజయ్ నిర్మల ముఖ్య పాత్రలో నటించారు. విజయ్ నిర్మల దర్శకత్వం వహించడం విశేషం. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 10 అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్‌గా తెరకెక్కింది మూవీ. కృష్ణ గారి నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ. అలాంటిది 16 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులాడింది. దీంతో పాటు 150 రోజులు, 200 రోజులు కూడా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది అల్లూరి సీతారామరాజు. నెంబర్ 11 పాడి పంటలు. ఇదొక రీమేక్ మూవీ. కృష్ణ గారి కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్ సినిమాలలో ఇదొకటి. 1976 సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. అలాంటిది 6 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 12 సాహసగాలు. కృష్ణ, జయచిత్ర మెయిన్ రోల్‌లో నటించారు. పాజిటివ్ టాక్‌ను తెచ్చుకొని సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. కృష్ణ గారి మార్కెట్‌ను మరింత పెంచింది. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 13 దొంగలకు దొంగ. ఇదొక రీమేక్ మూవీ. కృష్ణ గారి యాక్టింగ్‌తోనే హిట్ అయింది. కృష్ణ, జయప్రద ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 14 అన్నదమ్ముల సవాల్. కృష్ణ గారితో పాటు రజనీకాంత్ గారు ముఖ్య పాత్రలో నటించారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది మూవీ. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 15 వియ్యాల వారి కయ్యాలు. కృష్ణ, జయప్రద మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 16 మండే గుండెలు. ఇదొక మల్టీ స్టారర్. 1979లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 17 ఘరానా దొంగ. కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజుల పండుగ జరుపుకుంది. నెంబర్ 18 మామ అల్లుళ్ళ సవాల్. కృష్ణ, జమున ముఖ్య పాత్రలో నటించారు. కేఎస్ఆర్ దాస్ విభిన్నమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కి సక్సెస్ సాధించారు.
అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 19 చుట్టాలున్నారు జాగ్రత్త. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా 'బీబీ ప్రసాద్' దర్శకత్వం వహించారు. సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. అలాంటిది 4 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 20 ఊరికి మొనగాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద జంటగా నటించారు. సాంగ్స్‌తో పాటు మూవీ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది 7 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 21 బంగారు భూమి. 1982 పొంగల్ బరిలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ. కృష్ణ, శ్రీదేవి యాక్టింగ్‌తోనే హిట్ అయింది. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 22 ఈనాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ. కృష్ణ గారు నటించిన 200వ చిత్రం కావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర మంచి గ్రాస్‌ను సాధించింది. అలాంటిది 5 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు కూడా ఆడింది. నెంబర్ 23 ముందడుగు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పిన చిత్రం ఇది. ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1983 టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటిది 13 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 24 కిరాయి కోటిగాడు. 1983 వేసవిలో రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 25 శక్తి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, జయసుధ, రాధ ప్రధాన పాత్రలో నటించారు. చాలా ఏరియాస్‌లో డబుల్ ప్రాఫిట్‌ను అందించి కనకవర్షం కురిపించింది మూవీ. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 26 ప్రజారాజ్యం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. కృష్ణ గారి క్లాసిక్ యాక్టింగ్ మెయిన్ అసెట్‌గా నిలిచింది. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బీసీ సెంటర్స్‌లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ. నెంబర్ 27 పోరాటం. కృష్ణ గారితో పాటు మహేష్ బాబు ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర మంచి గ్రాస్‌ను రాబట్టింది. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 28 దొంగలు బాబోయ్ దొంగలు. కృష్ణ, రాధ, అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. కృష్ణ గారు 2 పాత్రలు నటించారు. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 29 అగ్నిపర్వతం. కృష్ణ గారు డిఫరెంట్ రోల్‌లో నటించి మెస్మరైజ్ చేసిన చిత్రం అగ్నిపర్వతం. బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 30 వజ్రాయుధం. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ఇది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కి హిట్ అయింది మూవీ. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ఆడింది. నెంబర్ 31 సింహాసనం. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే రికార్డును సృష్టించింది సింహాసనం. బాక్సాఫీస్ దగ్గర హౌస్‌ఫుల్‌గా రన్ అయి ఇప్పటి 'బాహుబలి' రికార్డును నెలకొల్పింది. అలాంటిది 6 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 32 ముగ్గురు కొడుకులు. టాప్ కాస్టింగ్‌తో తెరకెక్కింది మూవీ. కృష్ణ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 33 సాహసమే నా ఊపిరి. విజయ నిర్మల దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ ఇది. కృష్ణ, నరేష్, వాణి విశ్వనాథ్ గారు లీడ్ రోల్‌లో నటించారు. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 34 కొడుకు దిద్దిన కాపురం. కృష్ణ గారు హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. మహేష్ బాబు డ్యూయో రోల్‌లో నటించారు. విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడి సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 35 వారసుడు. నాగార్జునతో పాటు కృష్ణ గారు కీ రోల్‌లో నటించారు. ఈవీవి సత్యనారాయణ తనదైన స్టైల్‌లో రూపొందించారు. బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఎన్నో రికార్డులు నెలకొల్పింది మూవీ. అలాంటిది 20 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 36 నంబర్ 1. 1994 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది మూవీ. కృష్ణ, సౌందర్య ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది 6 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 37 అమ్మదొంగ. సాగర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కృష్ణ, సౌందర్య, ఆమని ప్రధాన పాత్రలో నటించారు. హెవీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ 37 సినిమాలు డైరెక్ట్‌గా 100 రోజులు ఆడాయి. మాయదారి మల్లిగాడు, కుమారరాజా, గురు శిష్యులు, అడవి సింహాలు డైరెక్ట్ 100 డేస్‌ను మిస్ చేసుకున్నాయి. ఈ సినిమాలే కాకుండా కృష్ణ గారి కెరీర్‌లో షిఫ్ట్‌లతో కలుపుకొని చాలా సినిమాలు 100 రోజులు, 150 రోజులు కూడా ప్రదర్శింపబడ్డాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.